అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి, అందరు ఆడియన్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ హు హావ్ బీన్ హియర్. మీ టైం తీసుకుని ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చంద్రబోస్ సార్ అండ్ ప్రియదర్శి గారు. నా డెబ్యూ ఫిలిమే చంద్రబోస్ గారు లిరిక్స్ రాయడం ఇస్ సంథింగ్ అబౌట్ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. అంటే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్క సాంగ్ యాక్చువల్గా మీరు ఇప్పుడు వింటే చంద్రబోస్ గారు రాసింది, ఇట్ వాస్ షోయింగ్ అవర్ జర్నీ. నేను మళ్ళీ వింటున్న కొద్దీ అరే సాంగ్లోనే మా జర్నీ తెలిసిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అంత బ్యూటిఫుల్గా లిరిక్స్ రాసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియదర్శి గారు, ఐ హవ్ సీన్ యువర్ జర్నీ ఫ్రమ్ జాతిరత్నాలు ఇప్పుడు కోర్ట్ దాకా, సారంగపాణి జాతకం దాకా. ఆడిషన్ వీడియోస్ నేను జనరల్గా యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. అలాగనే ప్రియదర్శి గారు అంత తెలియనప్పుడు ఐ హవ్ సీన్ అన్ ఆడిషన్ క్లిప్ ఆఫ్ యువర్స్. డిఫరెంట్ ఎమోషన్స్ ఎమోట్ చేస్తున్నారు దాంట్లో. అక్కడే ఐ గాట్ టు నో దట్ హీల్ బీ సక్సెస్ఫుల్ సమ్ డే అనేసి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సార్. అండ్ అమ్మమ్మ ఇక్కడందరూ వచ్చి వీళ్ళు కూడా వచ్చారు. అమ్మమ్మకి ఎంత కాళ్ళనొప్పి ఉన్నా కూడా వాట్ ఎవర్ ద ఈవెంట్ ఇస్, నాదైతే కాళ్ళనొప్పి పక్కన పెట్టేసి షీజ్ లైక్ ఓకే వచ్చేస్తాను అనేసి. థ్యాంక్ యూ అమ్మమ్మ ఇక్కడ వచ్చినందుకు. అండ్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్, రాజ్ సార్, ఐ థింక్ థ్యాంక్ యూ వుడ్ ఫాల్ షార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. ఫస్ట్ ఫిలిమే ఒక డెబ్యూ ఆర్టిస్ట్కి, యాక్ట్రెస్కి ఫుల్ లెంత్ రోల్ దొరకడం చాలా అదృష్టం అని చెప్పొచ్చు. అండ్ సార్ హ్యాస్ బీన్ లైక్ అ మెంటర్. ఇప్పటికి కూడా సార్కి ఏమైనా అబౌట్ ఎనీ సజెషన్స్ నేను టెక్స్ట్ చేస్తూ ఉంటే, హౌ మచ్ ఎవర్ బిజీ హీ ఈస్, హీ రిప్లైస్ మీ విత్ ఇన్ సెకండ్స్లో అసలు. అండ్ ఒక యాక్ట్రెస్కి సేఫ్టీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ సార్ మేడ్ ష్యూర్ షూట్స్లో, సెట్స్లో ఎవ్వరు కూడా దే డిడ్ నాట్ కమ్ టు మీ అండ్ డిస్టర్బ్ మీ. ఐ వాజ్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ యాక్టింగ్. I think this is something which everyone have to implement in the direction. దీనివల్ల నాకు ఎక్కడ కూడా ఫోకస్ పోకుండా, if you see the film you'll understand why that నేను అంత ఫోకస్డ్గా అంత మంచిగా నా క్యారెక్టర్ని పోర్ట్రే చేయగలిగాను అనేసి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఐ నో యాక్టింగ్, ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టెన్షన్స్ ఆర్ వరీస్ అబౌట్ ఇట్. అండ్ కమింగ్ టు ద ఫిలిం, ఒక ప్యూర్ లవ్ స్టోరీ, 90s లవ్ స్టోరీ. ఈ ప్యూరిటీ మిస్ అవుతున్నాం ఇవాళ రేపు జనరేషన్లో. ద ట్రెండ్ హ్యాస్ చేంజ్. ఇలాంటి ఫిల్మ్స్, ఒక ప్యూర్ మంచి లవ్ స్టోరీస్ ఇవాళ రేపు అసలు కనిపించట్లేదు. సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరూ, ఈ జనరేషన్ వాళ్ళకి స్పెషల్గా ఈ సినిమా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలిసి తెలియక చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే ఆ మిస్టేక్ చాలా పెద్దగా అయ్యి ఎలా వాళ్ళ లైఫ్ని బలి తీస్తుంది అనేసి ఈ ఫిలిం చెప్తుంది. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఈ ఫిలిం అందరూ చూడాలి. దిస్ జనరేషన్స్, ఓల్డర్ జనరేషన్స్ అందరూ కనెక్ట్ అయ్యే ఫిలిం. సో ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు గో టు ద థియేటర్. May 16th నా ఫిలిం రిలీజ్ అవుతుంది. ఐ వాంట్ యూ ఆల్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్స్ లైక్ అస్. తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఒక ఫ్రెష్ ఫేసెస్ని ఎంకరేజ్ చేస్తూ, ఐ హోప్ యూ ఆల్ విల్ వాచ్ దిస్ ఫిలిమ్స్ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తన్మయ్, వండర్ఫుల్. మిత్రులందరికీ నమస్కారం. అందరూ చాలా చక్కగా మాట్లాడారు. రాజు గారు, ప్రియదర్శన్ గారు అందరూ కూడా, అంటే అందరూ మనసు లోతుల్లోంచి మాట్లాడినట్టుగా అనిపించింది. ఎవరు కూడా ముందు అనుకోరు కాదు, అప్పటికప్పుడు వాళ్ళ మనసులో ఏమనిపించిందో అది చాలా చక్కగా చెప్పారు. అంటే గట్టిగా మాట్లాడితే గాలిలో మనకు కనబడని సూక్ష్మక్రిములు కూడా గాయమవుతాయేమో అని చెప్పేసి అంత నెమ్మదిగా, అంత సున్నితంగా మాట్లాడతారు రాజుగారు. ఒక వ్యక్తిగా ఆయన హృదయం వెన్న, కానీ దర్శకుడిగా ఆయన హృదయం వజ్రం. ఒక దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పంతో సినిమాలు చేస్తారు. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, నిజాయితీ అనేది పైనుండి కిందికి ప్రవహిస్తుంది జలపాతంలాగా. నిజాయితీ ఆయన 100 పాళ్ళు నిలువెత్తు నిజాయితీ ఆయన రాజుగారు. ఆ నిజాయితీ, ఆ నిజం అంతా కూడా కళాకారుల్లోనూ, నటీనటుల్లోనూ, సాంకేతిక నిపుణుల్లోనూ కూడా ప్రవహించి అందరూ నిజాయితీగా పనిచేశారు ఈ సినిమాకి. నేను సినిమా చూసిన తర్వాత పాటలు రాయడం కోసం వచ్చినప్పుడు 2.5 గంటలు సినిమా చూసిన తర్వాత ఏం పాటలు రాయాలి, ఎలా రాయాలని ఆలోచించకుండా ఈ సినిమాని ఎవరికి చెప్పాలి, ఏ పెద్ద సంస్థలకు చెప్పాలి, ఈ సినిమా బయటికి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ప్రజలకు చేరువ చేసే ఆ క్రమంలో నేను ఎలా సహాయపడాలని అదే ఆలోచిస్తున్నాను చాలాసేపు. ఎలాంటి దీన్ని ఎలా బయటికి రాబట్టాలి బయటికి అని చెప్పేసి చాలాసేపు ఆలోచించి తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ పాటలు రాశాను. ఈ సినిమాకి పాటలు రాస్తున్నప్పుడు నాకు ఎదురైన ఒక సంఘటన చెప్తాను. ఏంటంటే, ఈ సినిమాకి ఒక సందర్భంలో రాబిన్ ఒక ట్యూన్ చేసి, అప్పటికే ఆర్కెస్ట్రా చేసి నాకు ట్యూన్ ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత నేనేమన్నానంటే రాజుగారితో 2-3 సార్లు విని, ఇది ఎందుకో నేను అనుకున్న భావాలకు ఆ సందర్భంలో రావాల్సిన భావాలకు ఈ బాణిలో పొదగదేమో, నేను రాయలేకపోతున్నానేమో, అందువల్ల స్వేచ్ఛగా నేను ఒకటి రాసేస్తాను, రాసిన తర్వాత దానికి బాణి కడతారా అంటే అప్పటికి అది రికార్డ్ అయింది. దాన్నంతా పక్కన పెట్టి మళ్ళీ కొత్త పాట కొత్త సాహిత్యానికి మళ్ళీ బాణీ కట్టే అవకాశం కోసం నేను అడిగినప్పుడు వెనకాడకుండా మీరు రాయండి, మేము బాణీ చేయిస్తామన్నారు. అబ్బాయి జైల్లో పడతాడు, అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది, అమ్మాయి పొట్టతో ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ తనొక జైల్లో ఉంటాడు, ఇక్కడ అమ్మాయి కూడా ఒక జైలు. అక్కడ ఊచలున్న జైలు, ఇక్కడ ఊచలు లేని జైలు. సో ఈ సందర్భంలో నేను రాశాను, నీదొక చెరసాల నాదొక చెరసాల, నీది స్వేచ్ఛ లేని బ్రతుకు నాది బ్రతుకే లేని స్వేచ్ఛ, ఇరువురి చెరలు తొలగేదెల, ఇరువురి చెరలు వీడేదెల, నీదొక చెరసాల నాదొక చెరసాల, రాలేవని తెలిసి ఎదురే చూస్తున్నాను, వినలేవని తెలిసి ఏడుస్తూ ఉన్నాను, నీ గురుతులనే మోసి బరువెక్కాను నేను, అలసటతో అడుగే వేసి నడిచే గాయాన్నయ్యాను, నీదొక చెరసాల నాదొక చెరసాల, నీది స్వేచ్ఛ లేని బ్రతుకు నాది బ్రతుకే లేని స్వేచ్ఛ అని స్వేచ్ఛగా స్వచ్ఛంగా రాస్తే దానికి బాణీ కట్టి మళ్ళీ కొత్త పాట రికార్డ్ చేశారు. అంటే అక్షరానికి సాహిత్యానికి సృజనకి వాళ్ళు ఎంత అగ్రస్థానం, ఎంత పెద్ద పీట వేసే దర్శకుడు. కాబట్టి ఇలాంటి మంచి పాటలు రాయగలిగే అవకాశం నాకు లభించింది. కాబట్టి మనస్ఫూర్తిగా రాజుగారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఈ సినిమాలో అందరిది కూడా ఎంత నిజాయితీ ఉంటుంది, నటనలో ఎంత సహజత్వం ఉంటుంది, ఎంత స్వభావ సిద్ధత ఉంటుందంటే అసలు నటించారా నేను నమ్మలేకపోయాను వీళ్ళందరూ నటన చూసి. మామూలుగా సినిమాల్లో మనం కింద క్రెడిట్స్లో సాంకేతిక నిపుణులను వేస్తాం కదా, ఈ సినిమానికి సాంకేతిక నిపుణులతో పాటు నటనా నిపుణులను వేయాలేమో వీళ్ళకు, అంత బాగా నటించారు. అసలు తేజ తన్మయి అసలు ఏంటి వాళ్ళు అసలు నిజమైన జీవితంలో నుంచి మనం చూస్తున్నామా, దొంగచాటికి వాళ్ళని ఇలా చూస్తున్నామా, వాళ్ళ జీవితం ఒక పక్కన నడుస్తూ ఉంటే మనం పక్క నుంచి గమనిస్తున్నామన్న అంత సహజంగా అంత. తర్వాత తన వాచకం ఎంత బాగుందంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అసలు లాయర్ అంటే లాయర్లానే మాట్లాడారు. తర్వాత చూస్తే ఆయన తర్వాత అందరినీ క్యాస్టింగ్ చేసే డైరెక్టర్ అంట, అది నేను ఆశ్చర్యపోయాను. పవన్ బాబు నువ్వు నా పాటను పొగిడావని నేను పొగడట్లేదు బాబు, నేను నిజంగానే పొగడుతున్నా. అసలు జైల్లో ఒక మనిషి ఎలా ఉంటాడు, అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎంత గందరగోళానికి ఎంత అయోమయానికి గురయ్యి ఎలా వాళ్ళు ప్రవర్తిస్తారన్న దానికి అలా సాక్షాత్కారం. అసలు ఆయన చూస్తుంటే ఎంత బాగా నటించారో. మీరు ఫ్యాక్స్ నిజం లాగా అందరూ కూడా ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా ఎంత గొప్ప విజయం సాధించబోతుంది, నటనాపరంగా ఎంత పై మెట్టులో ఉంది సినిమా పరంగా అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్లాగే ప్రియదర్శన్ గారిని ఒక గొప్ప నటుడిగా ఆయనకు జన్మనిచ్చిన మలేషియన్ సినిమా ఎలాగైతే ఆయనకు జన్మనిచ్చిందో, ఈ సినిమా ద్వారా ఎంతోమంది నటనా నిపుణులకు మరింత జన్మనివ్వాలని, కొత్త జన్మనివ్వాలని, ఆ జన్మ వాళ్ళ జీవితానికి కొత్త బాటలు వేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చిన్నవాళ్ళు కాబట్టి ఆశీర్వదిస్తూ నాకు 3 పాటలు రాసే అవకాశం ఇచ్చిన రాజుగారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, నేలపైన పువ్వులన్నీ అక్షరాలయే, నింగిలోన రంగులన్నీ కాగితాలయే, నీకు నాకు లోకమంతా ప్రేమ కవితాయే, ప్రేమలోన ఈ క్షణాలి శాశ్వతాలయే, ఇంకేమీ వద్దంట నువ్వుంటే చాలంట అంతే, బంగారం అక్కర్లేని సింగారం ఏడుందంటే అచ్చంగా చూపిస్తానే నిన్నే, ఐశ్వర్యం అక్కర్లేని ఆనందం ఏడుందంటే స్వచ్ఛంగా చూపిస్తానే నన్నే. ఇలాంటి మంచి బాణీలకు మంచి సాహిత్యం రాసే అవకాశం వచ్చింది. మరొకసారి రాజుగారితో ఒక అనుబంధం చెప్తారు. మలేషియన్ కావచ్చు, ఈ సినిమా కావచ్చు, నేను ఒక రెమ్యునరేషన్ చెప్తా. ఆ రెమ్యునరేషన్ నేను అడిగింది తీసుకొచ్చిన తర్వాత నేను పాట రాసిన తర్వాత పాపం ఈ సినిమాకి అంత శక్తి, అంటే ఎంత శక్తి ఒక సినిమాకు ఉంటుంది, ఒక మార్కెట్ కానీ అదంతా చూసి నేను అడిగిన దాంట్లో ఒక 60% తీసుకున్నాను, మిగతా 40% అతనికి వెనక్కి ఇచ్చాను. ఎందుకంటే చిన్న సినిమా కష్టపడి చేస్తున్నాడు. నేను ఎందుకు ఇప్పుడు ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, వచ్చేసారి ఈ సినిమా ఘన విజయం సాధించి నేను అడిగినంత మీరు ఇవ్వాలి, అది నేను తీసుకోవాలని కోరుకుంటున్నాను.